అజిత్ దోవల్ ఉపన్యాసం అయితే అద్భుతంగా సాగింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది ఆయన మండిపడ్డారు. ఒక్క భారత్కి నష్టం వాటిల్లినట్టు కనీసం ఒక్క ఫోటో అయినా చూపించగలరు, కనీసం ఒక గాజు మొక్క అయినా పగిలినట్టు నిరూపించగలరు అని సవాల్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భరతం పడ్డానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత్కి గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో 9 ఉగ్రవాద శిబిరాలు అత్యంత ఖచ్చితత్వం ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టం చేశారు. ఎవరు దాక్కున్నారు, ఎవరు ఉగ్రవాదులు దాక్కున్నారో తమకు తెలుసని మే 7వ తేదీన కేవలం 23 నిమిషాలు 9 శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేశామని తెలిపారు. పాకిస్తాన్లో 13 ఎయిర్ బేసులు ధ్వంసమైనట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందు రోజు తర్వాతి రోజు ఫోటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్ నుంచి సర్గోదా, రహీమ్ యార్ ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్కి సంబంధించిన ఫోటో ఒక్కటైనా ఉందా? అట్లాంటి భారత్కి నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా చేసింది ఇచ్చేసింది అంటే అంతర్జాతీయ మీడియా చెప్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకి నష్టం జరిగినట్టు ఒక్క సాక్ష్యం ఉన్న చూపించాలి. పాకిస్తాన్పై దాడులు చేసి వెనక్కి వస్తున్న ఒక్క గాజు మొక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులు మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్లో దేశీ సాంకేతిక పరిజ్ఞానం విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత్ సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. యుద్ధతంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకం అంటూ అజిత్ దోవల్ చెప్పుకొచ్చారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్ కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. ఒక గేమ్ చేంజర్ అని తెలియజేశారు. దాన్ని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు.